హాయ్ ఫ్రెండ్స్, మనము ఇందాక 1 to 5th FA1 మార్క్స్ ఎంట్రీ గురించి వీడియోలో తెలుసుకున్నాం. దాంట్లో ఇంగ్లీష్ కనిపించదు మనకి, కాబట్టి దానికోసం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. మామూలుగానే అదే క్రెడెన్షియల్స్ ఇస్తాం, లాగిన్ అవుతాం. తర్వాత స్టేటస్ బార్లో బటన్ నొక్కుతాం. CCE మార్క్స్, అక్కడ FA1 మార్క్స్ ఎంట్రీ. ఈ విధంగా ఒక క్లాసు డిస్ప్లే అవుతానే స్టడీయింగ్ క్లాసు సెలెక్ట్ చేసుకుంటాం. సెక్షను ఏ సెక్షనే మామూలే. సో సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కనిపించట్లేదు కదా, ఇక్కడ ఏదో ఒక సబ్జెక్టు తెలుగు తీసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ కొడతాం. కొట్టాక ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ పైన వెళ్ళి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లిక్ ఇస్తాం. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కదా, దాని మీద క్లిక్ ఇస్తాం. ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్లిక్ ఇస్తేనే అక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇప్పుడు గెట్ డీటెయిల్స్ కొడితే మళ్ళీ పిల్లలకు ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ ఎంటర్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ కొడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.